నుంచి నామినేషన్లు ఈ నెల 25 వరకు అవకాశం, 26న స్క్రూటినీ. రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ కు కాంగ్రెస్ ప్లాన్. ఇతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రులను రప్పిస్తున్న బీజేపీ, బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ల పర్వం షురూ కానుంది. 4వ విడతలో భాగంగా తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. వీటిని దాఖలు చేసేందుకు ఏప్రిల్ 25 తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలో నామినేషన్ల నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వారం పాటు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులతో పాటు పార్టీల అగ్రనేతలు ర్యాలీల్లో పాల్గొని తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అటెండ్ కానున్నట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు అటెండ్ కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరవుతారని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతా ఉంది. తెలంగాణ రాష్ట్రం, అటు ఏపీలో ఉన్నటువంటి 25 స్థానాలకు కూడా అక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి పార్లమెంట్. అలాగే అసెంబ్లీకి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా ఇవాల్టి నుంచే నామినేషన్లు. మొత్తానికి ఇవాల్టి నుంచి ఇక కొమ్మ కొడుతుంటారు అన్నట్టు. అంతే, ఇవాల్టి నుంచి కొమ్మ కొడతా ఉంటారు. జర్ర గిలగిల అంటారు అన్నట్టు, ఊర్ల పొంటి జర్ర. ఇప్పుడు ఇవాల్టి నుంచి జర్ర నిన్న మొన్న 8:30 ఇంట్లో ఉండేటువంటి జనం 9:30 దాకా కూడా అరుగుల మీద ఉండేటువంటి అవకాశాలు నామినేషన్ల రూపంలో వచ్చేసినాయి. ఎలక్షన్ కూడా చాలా దినాలే అయింది కానీ చాలా మందికి ఇంకా రావేరా, ఎవరు రాడేవరా, అవి వస్తూనే ఉంటారు, పలకరిస్తలేరు, నమస్తే అంటలేరు అంటే ఇవాళ నుంచి వచ్చినాయి అన్నట్టు.